హలో ఎవ్రీవన్, ఈ మధ్య నాకు వచ్చేటటువంటి మెసేజెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా క్వశ్చన్స్ ఏముంటున్నాయంటే, నేను చేసే అప్లోడ్స్లో 50% అన్నీ కూడా టీఎఫ్సి అంటే టీచ్ ఫర్ చేంజ్ రిలేటెడే ఎందుకు ఉంటున్నాయి అంటున్నారు. సో యాక్చువల్గా టీఎఫ్సి వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మనలో చాలామందికి టీచింగ్ చేయాలి అనే ప్యాషన్ ఉండొచ్చు, లేదా సొసైటీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా చేసే వాళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉంటూ ఉంటాయి. అదేంటంటే, డైరెక్ట్గా మనం ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి టీచ్ చేయాలి అనుకుంటే మనకి హెచ్ఎం సార్ని రీచ్ అవుట్ అవ్వాలా, ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, ప్రోటోకాల్ తెలియదు. అట్ ద సేమ్ టైం మనకి చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి అన్నమాట. వాళ్ళు మనల్ని అలో చేయరు అండ్ మనం ఎగ్జాక్ట్గా ఏం టీచ్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. బట్ టీఎఫ్సి టీచ్ ఫర్ చేంజ్ ఇనిషియేటివ్లో బెనిఫిట్స్ ఏంటి అంటే, మనం వీక్లో అట్లీస్ట్ 1 hour కాంట్రిబ్యూట్ చేసినా కూడా సరిపోతుంది. వీళ్ళ దగ్గర వీళ్ళు ఇచ్చేటటువంటి వర్క్షాప్ మెటీరియల్స్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. మనం ఒక 3 months అయినా సరే కాంట్రిబ్యూట్ చేయొచ్చు, లేదా 6 months అయినా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వీ మేనేజ్ అవర్ టైం. అండ్ నన్ను ఎవరైతే ఫ్రెండ్స్ క్వశ్చన్ అడుగుతున్నారో, నువ్వు జాబ్ గివప్ చేసేసి గవర్నమెంట్ స్కూల్ టీచర్ కింద జాయిన్ అయ్యావా అని, సో నేనైతే అలా చేయలేదండి. నా జాబ్ నేను ఏదైతే 8 to 9 hours రెగ్యులర్గా వర్క్ చేసుకుంటానో ఆ జాబ్ హ్యాపీగా మండే టు ఫ్రైడే చేసుకుంటున్నాను. అలానే సాటర్డే జస్ట్ 1 to 2 hours వెళ్ళి స్టూడెంట్స్తో చక్కగా ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళు ఇచ్చిన వర్క్షాప్ మెటీరియల్స్ అన్నీ కూడా నేను చక్కగా కమ్యూనికేట్ చేసి వాళ్ళకి నేర్పిస్తున్నాను అనమాట. సో టీఎఫ్సీలో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే, వీళ్ళు సెలబ్రేట్ చేసే ప్రతి ఈవెంట్కి వాలంటీర్స్ని ఇన్వాల్వ్ చేయడము, వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ లిటరలీ ఈ క్రిస్మస్ ఈవెంట్ గురించి అయితే స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సిందే. అండ్ ఇక్కడ అందరం చిన్న పిల్లల్లాగా అయిపోయి చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎంత నాటిగా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు ఇక్కడ ఈ విజువల్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఇదేంటంటే ద బెస్ట్ పార్ట్, ఇక్కడ డిఫరెంట్ స్పెక్ట్రమ్స్, వేరియస్ స్పెక్ట్రమ్స్ అంటే కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు, కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు, కొంతమంది టీచర్స్, కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్, వేరే ప్రొఫెషనల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ హోమ్ మేకర్స్ ఉన్నారు. కానీ అసలు ఇక్కడ అందరికీ ఉన్న ఒక కామన్ క్వాలిటీ ఏంటంటే, అందరికీ సిమిలర్ మైండ్ సెట్. దే ఆల్ వాంటెడ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు సొసైటీ అండ్ క్లియర్ విజన్, మోటో. ప్రాబబ్లీ ఆ సిమిలర్ మైండ్ సెట్ వల్ల ఏమో లిటరలీ కలిసిన కాసేపటికి అందరం ఎన్నో రోజుల నుండి తెలుసుకున్న ఫ్రెండ్స్ లాగా అనిపించింది. అండ్ చాలా బాగా మింగిలప్ అయిపోయి జస్ట్ 2 hours ఆఫ్ టైంని చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ఇక్కడ స్పెషల్ క్రెడిట్ వచ్చేసి ఐశ్వర్య మ్యామ్ అండ్ చంద్రిక మ్యామ్, వీళ్ళిద్దరూ టీఎఫ్సి టీమ్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు చాలా సూపర్ కమ్యూనికేటివ్ అనమాట. అండ్ ఇంకా మిగతా స్టాఫ్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సురేష్ సార్, దిలీప్ సార్ అండ్ వరలక్ష్మి మేడం, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎంత బాగా ఆర్గనైజ్ చేసి ఎంత చక్కగా హోస్ట్ చేస్తారంటే, అసలు మనం వెళ్ళిన 5-10 minutesకి మనం క్విక్గా కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తాము. అసలు మనం ఏంటి, అసలు ఈవెంట్ ఏముంటుంది, ఏం జరగబోతుంది, అసలు మనం ఏం ఆలోచించుకోకుండా వెళ్ళినా కూడా కంప్లీట్గా సెలబ్రేట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసి వస్తాము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ కేక్ కట్ చేస్తున్న సెంటర్లో కూర్చున్న మ్యామ్ వచ్చేసి యానా మ్యామ్. ఆవిడైతే రిటైర్డ్ టీచర్ అనమాట. ఆవిడ ఎంత చక్కగా మాట్లాడి ఎంత బాగా కమ్యూనికేట్ చేశారంటే, అసలు ఇలాంటి వాళ్ళని తో కలవడానికైనా సరే ఇలాంటి ఇనిషియేటివ్లో ఉండాలి అన్నట్టు అనిపించింది. సో అల్టిమేట్గా టీఎఫ్సి ఈజ్ really best place అనమాట. So it's not just about contributing, you will make a lot of new friends and లిటరలీ మనకి ఏమైనా ప్యాషన్ ఇవన్నీ అచీవ్ చేయాలి అనుకున్నా కూడా డిఫరెంట్ ఇన్పుట్స్ అన్నీ వేరియస్ ఫీల్డ్స్ నుండి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ రియలీ అ గ్రేట్ ప్లాట్ఫామ్. సో బిసైడ్స్ కాంట్రిబ్యూటింగ్ టు సొసైటీ మనకైతే చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది అండ్ వీ విల్ మేక్ అ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అన్నట్టు. సో చాలా బాగుంటుంది. సో ఇన్ కేస్ మీకు కనుక టీఎఫ్సీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. త్వరలోనే నేను ఒక లైవ్ వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మొత్తం అన్ని క్లారిఫై చేస్తాను. ఇన్ కేస్ నేను ఏమైనా క్లారిఫై చేయలేకపోయినా టీఎఫ్సి టీమ్ వాళ్ళతో రీచ్ అవుట్ అయ్యి నేను డీటెయిల్స్ కనుక్కొనైనా సరే మీకు చెప్తాను. సో దట్ ఈస్ ఇట్ ఆల్ ఫర్ టుడే. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎవర్ అని చెప్పాలి. చాలా చక్కగా ఎంజాయ్ చేశాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ భవానీ సైనింగ్ ఆఫ్. బాయ్. హ్యాపీ మెరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.